హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఎన్‌పల్ రోడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ రోజు వీళ్ళకి ఎన్‌పల్ రోడ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇది దాదాపుగా రాయపూడి నుంచి షేకమూరు వరకు 8 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ప్రస్తుతం ఈ యొక్క రోడ్డుకి సంబంధించి పవర్ డక్ట్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే 2 వైపులా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా శరవేగంగా అయితే జరుగుతుందండి. ప్రస్తుతం మీరు చూస్తుంది పవర్ డక్ట్స్ కోసం అండి. చాలా లోతుగా తవ్వుకొని కిందంతా కూడా కాంక్రీట్‌తో పీసీసీ అయితే పోసేసారనమాట. ప్రైమరీ కాంక్రీట్. ఇప్పుడు దాని మీద ఏందంటే ఈ యొక్క ఐరన్ రాడ్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని కాంక్రీట్‌తో పవర్ డక్ట్స్ అయితే నిర్మించుకుంటారు. దానికి సంబంధించి వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతుందండి. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఎన్‌జీఓ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే ఈ వర్క్స్ మీరు చూస్తున్నదండి. అలాగే ఒకటి 2 జేసీబీలు నీట్‌గా తవ్వకాలు జరుగుతూ ఉంటే, ఇంకోటేమో వెనకాలన యొక్క క్లియర్ చేసుకొని మనకు ఈ యొక్క పవర్ డక్ట్స్ కోసం అయితే పీసీసీ అవన్నీ కూడా నిర్మించుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. పక్కనున్న టవర్సు ఎన్‌జీఓ టవర్స్ అండి. నాన్ గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 21 టవర్స్ అన్నమాట. దాని బ్యాక్ సైడ్ అయితే ప్రస్తుతం వర్క్ చూస్తున్నారు మీరు. సో, చూడండి ఎన్ని జేసీబీలు వర్క్ చేస్తున్నాయో. మొత్తం ఈ యొక్క 8 కిలోమీటర్ల పొడవు కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క ఎన్‌ఫాల్ రోడ్డుకి సంబంధించి. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఫ్రంట్ మీకు కనిపిస్తున్న టవర్సు గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అండి. సో, చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఐకానిక్ టవర్స్ బ్యాక్ సైడ్ అండి. ఈ యొక్క ఎన్‌ఫాల్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే రాబోతుందనమాట. పాలవాగు అయితే ప్రవహిస్తుంది గదా! దానికి సంబంధించి బ్రిడ్జ్ అయితే రాబోతుంది. దానికి ఇక్కడే గడ్డర్లు ఆ యొక్క దానికి సంబంధించిన గడ్డర్లన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు. ప్రస్తుతం యొక్క గడ్డర్లకి ఐరన్ రాడ్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి. దాదాపుగా ఒక 20-15 వరకు గడ్డర్లయితే రెడీ జేసేసారండి. చూడొచ్చు. అవన్నీ కూడా ఇక్కడే తయారు చేసుకున్న గడ్డర్లనమాట. ఇప్పుడు ఇంకొక గడ్డర్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. ఐరన్ రాడ్‌లు అవన్నీ కూడా ఆ యొక్క గడ్డర్‌కి సంబంధించి అలొకేషన్ అయితే చేసి పెట్టుకున్నారు చూడొచ్చు మీరు. ఎగ్జాక్ట్‌గా ఇది మనకు ఐకానిక్ టవర్ 2 అండ్ 3 మధ్యలో మనకు పాలవాగైతే ప్రవహిస్తుందనమాట. దానికోసం అయితే ఈ యొక్క గడ్డర్‌లయితే చేసుకుంటున్నారండి. బ్రిడ్జ్ వర్క్స్ కోసమైతే. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి ఇక్కడే రీసెంట్‌గా చేసుకున్న గడ్డర్లు ఇవన్నీ కూడా. ఇవి ఇన్‌స్టాల్ చేసుకొని దీని మీద స్లాబ్ అయితే పోస్తారండి. చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకు కొంతవరకు రోడ్డు కూడా క్లియరెన్స్ చేసుకొని రోడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ బ్యాక్ సైడు, అలాగే హైకోర్టు బ్యాక్ సైడ్ కూడా. అక్కడ మనకు పాలవాగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఐకానిక్ టవర్ 3 అండ్ 2 మిడిల్‌లో అయితే ఈ యొక్క పాలవాగైతే ప్రవహిస్తుంది. చూడొచ్చు. అవన్నీ కూడా మనకి ఈ యొక్క గడ్డలు చేసుకోవడానికి అవన్నీ కూడా మెటీరియల్ అనమాట. అటు సైడ్ అన్నీ వేస్తున్నారు చూడండి అవన్నీ కూడా. దానికి సంబంధించి పిల్లర్స్ అన్నీ కూడా కింద పోసేస్తున్నారండి. చూడొచ్చు. దాదాపుగా ఒక 4 పిల్లర్స్ అయితే పోసేస్తున్నారు కింద. వీటి మీద గడ్డర్లయితే పెట్టుకుంటారనమాట. 1, 2, 3, 4 అయితే పోసుకున్నారండి. అవతల వైపు కూడా మనకు ఆ యొక్క ఐకానిక్ టవర్ 2 పక్కనే ఇంకోటైతే పోసి పెట్టుకున్నారు. ఇది పాలవాగండి. దీనికి సంబంధించి వర్క్ కూడా చూడండి ఎంతవరకు వచ్చేసిందో. ఒక స్టేజ్‌కైతే ఒక లెవెల్‌కైతే వచ్చేసిందనమాట ఈ యొక్క పాలవాగైతే. మీరు డిజైన్‌లో చూసుండొచ్చు. ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర గాని, అసెంబ్లీ దగ్గర గాని వాటర్ అయితే ఫ్లో ఉంటుంది గదా! అది మనకు ఈ యొక్క పాలవాగ్‌కి సంబంధించి వాటర్ అండి. మొత్తం 4 పిల్లర్స్ అయితే వేసుకున్నారనమాట. ఇంక దాని మీద ఇప్పుడు ఏదైతే తయారు చేసి పెట్టుకున్నారో గడ్డలు అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అలాగే మనకి ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 1 అండ్ 2 బ్యాక్ సైడ్ కూడా ఈ యొక్క పవర్ డక్ట్స్ కోసం చూడండి స్లాబ్ అయితే పోసుకున్నారు ఇటంతా కూడా. చూడొచ్చు. అలాగే పక్కనే మనకు డ్రైనేజ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చూడొచ్చండి మీరు. అలాగే మిడిల్‌లో చదునైతే చేసుకుంటున్నారండి. అలాగే కొంతవరకు గ్రావెల్ కూడా అన్‌లోడ్ చేసుకొని మొత్తం చదునైతే చేసుకుంటున్నారు. ఒక హైట్ అయితే పెంచుకుంటున్నారనమాట. ఎగ్జాక్ట్‌గా ఐకానిక్ టవర్ 1 అండ్ 2 బ్యాక్ సైడ్ అండి. ఈ యొక్క ఎంట్వల్ రోడ్డుకి సంబంధించి. మొత్తం కూడా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్‌గా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ బ్యాక్ సైడ్ నుంచి ఒక రోడ్డుకి సంబంధించి ఏదైతే 8 కిలోమీటర్లు ఉందో అంతా కూడా పొడవును కూడా ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉందనమాట. చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మనకు ఐకానిక్ టవర్ 4 అండ్ 5 బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చండి.
రోడ్ స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారనమాట. మొత్తం డ్రైనేజీ, పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్తో పాటు మిడిల్లో చూడొచ్చు మీరు గ్రావెల్, ఎర్రమట్టి అన్ని కూడా తోలేస్తారనమాట. ఇదంతా కూడా మనకు రోడ్డుకు సంబంధించి అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారండి. అంటే ఈ యొక్క ఎన్ఫల్ రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ వరకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. కొన్ని జేసీబీ వర్క్ చేస్తున్నాయి ఈ యొక్క పవర్ డక్ట్స్ కోసం, అలాగే డ్రైనేజ్ సంబంధించి అటు సైడ్ అంతా కూడా మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ అవుట్ సైడ్ కూడా దాదాపుగా ఈ యొక్క పవర్ డక్ట్స్ కానీ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కొంత భాగం అయితే కంప్లీట్ చేసుకున్నారు. చూడొచ్చండి మొత్తం కూడా ఒక లెవెల్ తవ్వుకొని ఒకటి పవర్ డక్ట్స్కి మరొకటి డ్రైనేజ్ కోసం అయితే చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా ఐకానిక్ టవర్ 1 and 2 బ్యాక్ సైడ్ అండి. మీరు చూస్తుంది అవతల వైపు ఐకానిక్ టవర్ 1, 2 అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడ్ మనకు ఇక పవర్ డక్ట్స్ సంబంధించిన వర్క్స్, డ్రైనరీ సంబంధించిన వర్క్స్ అయితే రెండు ఒకేసారి అయితే జరుగుతున్నాయి. అటు సైడ్ అంతా కూడా ఐరన్ రాడ్ అలొకేషన్ అవన్నీ కూడా చేసుకొని చూడండి ఏ విధంగా పోసేసుకున్నారో. హెవీగా అయితే ఉంటుందండి మొత్తం ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కానీ, అలాగే పవర్ డక్ట్స్ కానీ ఇవన్నీ కూడా. అక్కడ జరుగుతూ ఉన్నాయి చూడండి జేసీబీలు కానీ కూడా. ఇప్పుడే ఏంటంటే ఈ యొక్క పవర్ డక్ట్స్కి అలాగే డ్రైనేజ్ కోసం ఐరన్ రాడ్లు అవన్నీ కూడా ఒక దగ్గర కట్ చేసుకొని వీళ్ళకి లారీలు అయితే తీసుకొని వస్తున్నారు చూడొచ్చు. అవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా మలుచుకున్నటువంటి, అలాగే కటింగ్ చేసుకున్నటువంటి అనమాట. అదే ఐకానిక్ టవర్ 2 అండి. సారీ, ఇది ఐకానిక్ టవర్ 1, అది 2 అనమాట. ఎగ్జాక్ట్ దాని బ్యాక్ సైడ్ ఈ వర్క్స్ ఇక్కడ చూడొచ్చండి. ఇప్పుడంతా ఇది పవర్ డక్ట్స్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఇది మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే సెక్రటరీ బంగ్లాస్ బ్యాక్ సైడ్ అండి. మొత్తం అది మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన బంగ్లా టవర్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు పవర్ డక్ట్స్కి, ఇక్కడ మనకు డ్రైనేజ్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా వేసుకున్నట్టు చూడొచ్చు. ఒక లెవెల్ అయితే తీసుకొని వచ్చేసారండి ఇదంతా కూడా. దీనికి సంబంధించి ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. చదువు చేసుకుంటున్నారు కదా, అదంతా కూడా ఇప్పుడు ఎర్రమట్టి అవన్నీ కూడా గ్రావెల్ అవన్నీ కూడా పోసుకుంటారండి రోడ్ స్టేజ్ కోసం అయితే. మొత్తం ఈ పొడవున వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. మనకు స్టిల్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసెస్ సంబంధించిన బంగ్లాస్ దగ్గర నుంచి, టవర్స్ దగ్గర నుంచి హైకోర్టు వరకు కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనకు హ్యాపీనెస్ ప్రాజెక్ట్ దగ్గర కూడా హెవీగా వర్క్స్ జరుగుతున్నాయండి. యొక్క ఎన్ఫోల్ రోడ్డుకి సంబంధించి కూడా మట్టినంతా కూడా నీట్గా క్లియర్ చేస్తుంది జేసీబీ అయితే చూడొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా మనకు కొత్తగా కడుతున్న హైకోర్ట్ బ్యాక్ సైడ్ ఎన్ఫాల్ రోడ్కి సంబంధించిన వర్క్స్ అండి. ఇది డ్రైనేజ్ సంబంధించిన వర్క్ రీసెంట్గానే మొత్తం ఇదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడొచ్చు. అది పవర్ డక్ట్స్ కోసం అండి మిడిల్లో. మళ్ళీ అవుట్ సైడ్ కూడా డ్రైనేజ్ సంబంధించిన జరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి రోడ్డుకి అయితే ఒక లెవెల్ అయితే చేసుకున్నారనమాట. ఆ యొక్క కంకర్ చిప్ అక్కడ కూడా ఒక లెవెల్ అయితే చేసుకున్నారనమాట. కింద కూడా గ్రావెల్ అలాగే ఎర్రమట్టి అన్ని కూడా వేసుకొని రోడ్ లెవెల్గా తీసుకొని వచ్చున్నారు. అలాగే మొత్తం మీరు చూడొచ్చు అటు సైడ్ కూడా ఎన్జిఓ టవర్స్ కానీ, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన బ్యాక్ సైడ్ అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క ఎన్ఫాల్ రోడ్డుకి సంబంధించి.